మహిళల్లో క్యాన్సర్కి అంటే మామూలుగా సినిమాల్లో అయితే పురుషులకు క్యాన్సర్ వచ్చి శాలువా కప్పుకునేవారు, కానీ మహిళల క్యాన్సర్ బారిన పడి ఎప్పుడు చూడలేదు. బట్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ దట్ యాక్చువల్లీ విమెన్ ఆర్ వెరీ ప్రోన్ టు క్యాన్సర్, సర్టన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఎందువల్ల సార్ మహిళల్లో క్యాన్సర్ బారిన పడే లక్షణాలు ఎక్కువ ఉంటాయా లేక? మహిళల్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటే రెండు రకాలుగా ఆలోచించవచ్చండి. ఒకటి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది 99% మహిళలో ఉంటుంది. ఎందుకంటే 1% మేల్లో కూడా రావచ్చు, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ అదర్వైజ్ యూనో అంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో ఇంక్రీజెస్. సో మరి ఆడవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది నెంబర్ 1 క్యాన్సర్గా మనం చూస్తున్నాం. సో వీళ్ళలో అంటే కంపేర్డ్ టు మెన్ ఓవరాల్గా చూస్తే మనం నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కంప్లీట్గా ఇద్దరిలో మనం చూసినట్లయితే విమెన్ అని కొంచెం తక్కువ అని చెప్పవచ్చు అలా చూస్తే. ఓ నిజంగానా? ఓకే సార్. బట్ ఇన్ విమెన్ కొన్ని క్యాన్సర్స్ అసలు ప్రివెంటబుల్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేక సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు మోస్ట్ కామన్, నెంబర్ 1 నెంబర్ 2 ఆడవాళ్ళ ఉండేటువంటివి బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. మరి ఈ రెండింటిని అర్లీగా అయినా కనుక్కోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు చాలా వరకు. మరి ఈ రెండు ఇంత ఈజీ టు డూ. ఇవి కాకుండా ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయి, లంగ్ క్యాన్సర్ ఉంది, పెద్ద క్యాన్సర్ ఉంది. అదే కాకుండా ఆడవాళ్ళ ప్రత్యేకంగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఇటీవల మరి అర్బన్ ఏరియాలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయమిక క్యాన్సర్, ఇది యూట్రస్ క్యాన్సర్ అటువంటిది పెరుగుతూ ఉంది. అగైన్ ఇట్ లింక్ టు ఒబేసిటీ, ఇట్ లింక్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అంటే మన రూట్ కాజ్ మళ్ళీ మనం ఫుడ్ లేకపోతే మన లైఫ్ స్టైల్కి వచ్చేస్తున్నాం. అదే 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 అర్థమైంది. సో కనుక ఇక యూట్రస్ క్యాన్సర్ అనేది సంఖ్య పెరుగుతుంది, ఓవరియన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది, అట్లనే మరి బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ అన్నీ కూడా ప్రివెంటబుల్ అంటున్నారు చాలా వరకు. అంటే మోస్ట్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ప్రివెంటబుల్. ఆడవాళ్ళు కూడా పల్లెటూరులో మీరు చూస్తే టొబాకో చూయింగ్ కానీ స్మోకింగ్ కానీ చాలా ఇటీవల ఆడవాళ్ళని స్మోకింగ్ కొత్తగా స్మోక్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అంతే కదా. సో కనుక ఐ స్ట్రాంగ్లీ ఫీల్, నేను అనుకున్నది ఏంటంటే అట్లీస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ వీటిని మనం డెఫినెట్గా తగ్గించగలం.